అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం స్త్రీలు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలు తప్పనిసరిగా మీ సమయాన్ని కొంచెం కేటాయించి ఈ విషయాలను తెలుసుకోండి. తద్వారా మీ ఇంట్లో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండిపోతాయి. డబ్బు కష్టాలు తెచ్చిపెట్టే అమంగళకరమైన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలు పొరపాటున కూడా మీ ఇంట్లో ఉండే ఉప్పును అలాగే పసుపును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. ఉప్పు పసుపు ఎవరికైనా ఇస్తే మీ ఇంటి లక్ష్మి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే వంటగదిలో తరచూ పాలు పొంగకూడదు. పాలు పొంగిపోయి స్టవ్ పైన పడితే ఇంట్లో ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. మీ వంటగదిలో ఉప్పు డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి, లేదంటే మీ ఇంట్లో ఉన్న ధనం కూడా ఖాళీ అయిపోతుంది. ప్రతిరోజు స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. పెరుగు శుక్రగ్రహానికి సంకేతం కాబట్టి రాత్రిపూట ఎవరికీ పెరుగు ఇవ్వకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు తగ్గిపోతాయి. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి లక్ష్మీదేవి తిరిగే సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం పూట ఎవరైనా నిద్రపోతే మీ ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే సాయంత్రం పూట పొరపాటున కూడా తల దువ్వుకోకూడదు. ఎందుకంటే సాయంత్రం పూట ఇంట్లో వెంట్రుకలు పడితే ఆ ఇంట్లో గొడవలు పెరుగుతాయి. ఇక స్త్రీలు జుట్టు విరబోసుకొని గడప దగ్గర కూర్చోకూడదు. అలా కూర్చుంటే మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కొండెక్కే వరకు బయటకు వెళ్ళకూడదు. పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు మన ఇంట్లో దేవతలు సంచరిస్తారు. కాబట్టి ఆ సమయంలో ఇల్లు ఖాళీగా ఉంచితే ఇంటి నుండి దేవతలు వెళ్ళిపోతారు. ఇక పూజ గదిలో పొరపాటున కూడా ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం పెరుగుతుంది. ఇక పూజ గదిలో దీపం కొండెక్కిన తర్వాత దీపం ప్రమిదను వెంటనే తీసి శుభ్రం చేసుకోవాలి. దీపం ప్రమిదను అలాగే వదిలేస్తే మీ ఇంట్లో ఉన్న దైవ శక్తులు నశిస్తాయి. అలాగే పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. అలా ఉంటే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం అస్సలు చేయకూడదు. అలా చేస్తే గ్రహ దోషాలు చుట్టుముట్టి మీ పనుల్లో అపజయాలు కలుగుతాయి. ఇక చీపురును అస్సలు నిలబెట్టకూడదు. చీపురును నిలబెడితే మీ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. అలాగే అప్పుల బాధలు వెంటాడుతాయి. కాబట్టి నిటారుగా కాకుండా చీపురును అడ్డంగా పడుకోబెట్టుకోండి. ఇక పూజ గదిలో ఎల్లప్పుడూ 2 దీపాలు వెలిగించాలి. పొరపాటున కూడా ఒక దీపాన్ని వెలిగించకూడదు. అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు దేవునికి ఎడమ వైపున దీపం వెలిగించాలి. అదే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దేవునికి కుడివైపున వెలిగించాలి. ఇక పూజలో అగరవత్తులు పూర్తిగా కాలిన తర్వాత మిగిలిన పుల్లలను వెంటనే తీసేయాలి. ఇక ఇంట్లో పూజ ప్రారంభించే ముందు గంట కొట్టి పూజను ప్రారంభించాలి. దీనివల్ల మీ పూజకు దైవశక్తి పెరుగుతుంది. ఇక రాత్రి పడుకునే ముందు పూజ గదిని మూసేయాలి. అయితే రాత్రిపూట పూజ గది చీకటిగా ఉండకూడదు. కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న బల్బును పెట్టుకోండి. మీ సంపద బాగా పెరగాలంటే మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. దీనివల్ల మీ కుటుంబంలో అనారోగ్యం, అశాంతి పెరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇంటిని శుభ్రం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. వాస్తు ప్రకారం గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు, చెప్పులు ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంటికి వచ్చే అదృష్టం మొత్తం దురదృష్టంగా మారిపోతుంది. ఇక చినిగిన పర్సులు, చినిగిన హ్యాండ్ బ్యాగ్లు అస్సలు ఉపయోగించకూడదు. చినిగిన పర్సులో డబ్బు పెడితే అనవసరపు ఖర్చులు, అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. వాస్తు ప్రకారం బెడ్రూమ్లో దేవుని చిత్రపటాలు పెట్టకూడదు. కానీ బెడ్రూమ్లో రాధాకృష్ణ ఫోటో ఉంటే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా అన్యోన్యత పెరుగుతుంది. ఇక మంగళవారం పూట ఎవరికి అప్పు ఇవ్వకండి. మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ రాకుండా పోతుంది. అలాగే వంటగదిలో ఉండే గ్యాస్లో మురికిగా ఉంచకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం స్త్రీలు ఉదయం స్నానం చేయకుండా వంట చేయకూడదు. స్నానం చేయకుండా వంట చేస్తే అది రాక్షస ఆహారం అవుతుందట. దీనివల్ల మీ ఇంట్లో దైవబలం తగ్గిపోతుంది.
అయితే ఉదయాన్నే స్నానం చేయలేని వారు కనీసం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లో వంట చేయండి. స్త్రీలు గడప పైన పొరపాటున కూడా కూర్చోకూడదు. గడప మీద కూర్చుంటే లక్ష్మి కటాక్షం తగ్గి మీ ఇంటికి అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. అలాగే సాయంత్రం సమయంలో నీటితో ఇల్లు శుభ్రం చేయకూడదు. దీనివల్ల మీ ఇంటి యజమానికి అనారోగ్యం దెబ్బతింటుంది. అలాగే సాయంత్రం సమయంలో నీటితో ఇల్లు శుభ్రం చేయకూడదు. దీనివల్ల మీ ఇంటి యజమానికి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే అప్పుల సమస్యలు తగ్గి మీ ఇంటి సంపద పెరగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు 21 బియ్యం గింజలను మీ పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర పెట్టి తర్వాత ఆ 21 బియ్యం గింజలను పేపర్లో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. దీనివల్ల అప్పుల సమస్యలన్నీ తీరి ధనాదాయం పెరుగుతుంది. ఇక మనలో చాలామంది డబ్బు లేదని పదే పదే అంటూ ఉంటారు. కానీ అలా అస్సలు అనకూడదు. ఎందుకంటే తదాసు దేవతలు నిజంగానే ఉంటారు. కాబట్టి పదే పదే డబ్బు లేదని అంటే అది నిజమై ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటారు. ఇక ఇంట్లో వంట పూర్తయిన తర్వాత మొదటి ముద్దను తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ మొదటి ముద్దను కాకులకు కానీ ఆవులకు కానీ ఆహారంగా పెట్టాలి. దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఇక వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ పైన ఖాళీ పాత్రలు పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంటి యజమానికి అప్పులు పెరుగుతాయి. అలాగే మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. దీనివల్ల కూడా అప్పుల బాధలు పెరిగిపోతాయి. వాస్తు ప్రకారం మంచం కింద ఇనప సామాన్లు ఉంచకూడదు. అలా ఉంటే శని ప్రభావం వల్ల ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ఇక ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. ముఖ్యంగా వివాహమైన ఆడవారు చేతికి ఒక గాజు వేసుకోకూడదు. కనీసం 1/2 డజను గాజులైనా సుమంగళి స్త్రీ చేతికి ఉండాలి. చేతికి ఒక గాజు మాత్రమే ఉంటే అది వైధవ్యానికి సూచికగా భావిస్తారు. ఇక చపాతీ పిండిని కలిపేటప్పుడు పిండి కలిపిన తర్వాత ఆ ముద్ద పైన వేలి ముద్రలు వేయాలి. ఖాళీ పిండి ముద్ద పిండంతో సమానమట. కాబట్టి పిండి కలిపిన తర్వాత ఆ పిండి ముద్ద పైన ఖచ్చితంగా వేలి ముద్రలు వేయండి. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి భోజనం చేసిన తర్వాత ఎంగిలి కంచంలో చేయి కడిగితే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇక ఆడవారు తప్పనిసరిగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు నరదిష్టి వెంటనే సోకుతుంది. కాబట్టి కాలికి నల్లదారం ఉంటే దిష్టి ప్రభావం ఉండదు. మీ దగ్గర పాత మెడికల్ బిల్లులు ఏమైనా ఉంటే వెంటనే తీసేయండి. ముఖ్యంగా పర్సులో మెడికల్ బిల్లులు అస్సలు పెట్టకూడదు. అలా పెడితే మళ్ళీ మళ్ళీ అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో ముఖం చూడకూడదు. దీనివల్ల మానసిక ప్రశాంతత లేకుండా అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. మీ ఇంట్లో పొరపాటున కూడా పగిలిన అద్దాలు ఉంచకూడదు. వీటి వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆకస్మిక ప్రమాదాలు జరుగుతాయి. అలాగే పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు ఇంట్లో ఎక్కువగా ఉంచకూడదు. అలా ఉంటే మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మీ ఇంట్లో నీటి లీకేజీ లేకుండా చూసుకోండి. ట్యాప్ నుండి వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా హరించుకుపోతుంది. ఇక దేవుని పటాలకు ప్లాస్టిక్ పూల దండలు వేయకూడదు. అలా వేస్తే మీ ఇంట్లో దైవశక్తి నశిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.